హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఈరోజు వచ్చేసి మనం హంటర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే రివ్యూ చేద్దాము. ఇది వచ్చేసి 2025 మోడల్. ఆల్రెడీ మీకు గతంలో అయితే కనుక పాత మోడల్ అయితే ఉంది. సో దానికి దీనికి కొన్ని చేంజెస్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు చేసి దీన్ని కొద్దిగా అప్గ్రేడ్ అయితే చేశారనమాట. సో వాటి గురించి నేను మళ్ళీ వీడియో మధ్యలో అయితే మాట్లాడతాను. ఇందులో మనకు మొత్తం 3 వేరియంట్స్ అయితే అవైలబిలిటీలోకి వస్తాయి గైస్. మనం తీసుకుంది వచ్చేసి మిడ్ వేరియంట్. మీకు ఈ 3 వేరియంట్స్లలో డిఫరెన్స్ ఏముంటుందంటే మీకు కలర్స్ మాత్రం మీకు డిఫరెన్స్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. అమౌంట్ కూడా మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. మీకు మిడ్ వేరియంట్, లో వేరియంట్, అలాగే టాప్ వేరియంట్కి కొద్దిగా మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం వచ్చేసి మిడ్ వేరియంట్ అయితే తీసుకున్నాము. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు 2,20,000 అలా 22-25 అలా పడింది అనమాట మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. సో ఇక మీకు లైట్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్కి వచ్చేసామంటే గైస్, స్టార్టింగ్ ఇక్కడి నుంచి చూద్దాం. మనకు ఎల్ఈడి హెడ్లైట్ని అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ముందు చూసుకుంటే కనుక మనకి హాలోజన్ ఉండింది అనమాట. ఇప్పుడు ఎల్ఈడికి దీన్ని అయితే చేంజ్ చేసేసారు. అలాగే ఇండికేటర్స్ అయితే మీకు హాలోజన్లోనే ఉన్నాయి. అవి కూడా ఎల్ఈడి ఇచ్చింటే బాగుండింది. అండ్ ఇక మడ్గార్డ్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి మీకు ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి సౌండ్ వినొచ్చు. ఇక్కడ మనకు ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సస్పెన్షన్ దగ్గర మీకు డస్ట్ కూడా ఫామ్ అవ్వకోకుండా మంచి ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ డిస్క్ విషయానికి వస్తే మనకైతే ఇది 300mm డిస్క్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు గైస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి. అలాగే మీరు ఇక్కడ స్టిక్కరింగ్ చూడొచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి చాలా ప్రీమియంగా ఉంటుంది అనమాట. స్టిక్కర్ లుక్ కూడా మీకు టైర్స్ మీద. టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ నుంచి అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే మనకు టైర్ వచ్చేసి 110/70-17mm అయితే మనకు వచ్చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ వర్షం అన్నప్పుడు మీకు బురద పైకి ఎగరకోకుండా మీకు ఇక్కడ ప్రొటెక్షన్గా కూడా వాళ్ళు ఒక కవర్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట ప్లాస్టిక్ది. మీరు దానికి అడిషనల్గా కింద ఏమి వేయించుకోవాల్సిన అవసరం లేదు, అదే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు బంపర్ రాడ్కి వచ్చేసి చెక్ చేసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే కనిపిస్తుంది, 3D లోగో. ఇది చాలా బాగుంటుంది చూసేదానికి. మెయిన్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే మనకు ప్రీమియం లుక్ ఇస్తాయన్నమాట. ప్రతి ఒక్క పార్ట్, యాక్సెసరీస్ అన్నీ మీకు లుక్కే ఫిదా అయిపోతారు అందరూ. ఇక ఇంజన్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి 350cc ఇంజన్ వస్తుంది మనకు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. ఈ ఇంజన్ వచ్చేసి జే సిరీస్ ఇంజన్ అనమాట. మీరు సేమ్ ఇంజన్ మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్లో కూడా మీరైతే గమనించవచ్చు. సో గేర్ బాక్స్ సౌండ్ అయితే విన్నారు కదా, సౌండ్ అయితే ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన రబ్బర్స్ కూడా ఫుట్ రష్ మీద అలాగే గేర్ మీద చాలా బాగున్నాయి అన్నమాట. ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కూడా ఫుట్ రష్ చూడొచ్చు. మీరు వీటికి క్వాలిటీ అనేది చాలా బాగా ప్రిఫర్ చేస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు. క్వాలిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇక్కడ సైడ్ లుక్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మీకు హంటర్ బ్యాడ్జ్ కూడా ఉంది, గమనించవచ్చు మీరు. బ్యాక్ విషయానికి వస్తే కనుక సస్పెన్షన్ వచ్చేసి మనకు డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ శారీ గార్డ్ కూడా ఉంటుంది మీకు సేఫ్టీ పరంగా చాలా బాగుంటుంది. ఒక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ కూడా మనకు బ్యాక్ సైడ్ హాలోజన్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మనకి హాలోజనే వస్తాయి. ఇండికేటర్స్ వేసినప్పుడు మీరు లైటింగ్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు డే టైంలో అయితే మనం ఇండికేటర్స్ అయితే వేస్తున్నాము. బ్యాక్ టైర్ వచ్చేసి వెడత ఎక్కువ వస్తుంది. దీని యొక్క సైజ్ వచ్చేసి 140/70 వస్తుంది. ఫ్రంట్ మీకు 110/70 ఉంటుంది. ఇక్కడ సస్పెన్షన్ చూసుకోవచ్చు. మీకు 6 స్టెప్ అడ్జస్టబుల్ అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. మీకు ప్రీవియస్ మోడల్తో పోల్చుకుంటే ఈ మోడల్ కొద్దిగా సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఒకసారి బైక్ని మీరు సైడ్ వ్యూ చూడొచ్చు. దీని యొక్క సైలెన్సర్ లుక్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. మెయిన్ అట్రాక్షన్ అనమాట. చూడ్డానికి చిన్నగా ఉన్న సౌండ్ అయితే ఎక్సలెంట్ వస్తుంది అనమాట. ఇక మీకు ఫుట్ రష్ అలాగే సైడ్ యాక్సెసరీస్ మీకు మొత్తం ఐరన్ ఉంటాయి. మీరు సౌండ్ని ఒకసారి గమనించవచ్చు. చూసారు కదా, క్వాలిటీలో ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే ఉండదు రాయల్ ఎన్ఫీల్డ్లో అయితే. మెయిన్ అదే అనమాట రాయల్ ఎన్ఫీల్డ్కి అట్రాక్షన్. అండ్ బ్రేక్ తొక్కేటప్పుడు కొంచెం స్పేస్ అయితే తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ బాగానే ఉంది. చాలా స్మూత్గా అయితే పడుతుంది అనమాట బ్రేక్ కూడా. ఇంకా ట్యాంక్ విషయానికి వస్తే దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. దీని లుక్ కూడా చూడొచ్చు గైస్, మీకు చాలా బాగుంటుంది చూసేదానికి ట్యాంక్ లుక్. ఇంకా సీట్ విషయానికి వస్తే మనకు వీళ్ళు పాత హంటర్తో పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. మీరు చూడొచ్చు, కుషన్ అనేది చాలా మెత్తగా ఉంటుంది.
సీట్ మీద కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోని అయితే వాళ్ళు మనకి ఇచ్చేశారు. హ్యాండిల్ విషయానికి వస్తే గాయస్, హ్యాండిల్ చూడొచ్చు మీరు, చాలా మీకు వెయిట్ ఉంటుంది, ప్లస్ వెడల్పు ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ మిల్లర్స్ వచ్చే సేమ్ టు సేమ్ మీకు 2024 బైక్ మోడల్వే మీకు యాస్టీస్ ఉంటాయి. ఇక మనం క్లచ్ విషయానికి వస్తే దీన్ని అయితే సింగిల్ ఫింగర్తో అయితే మనం హ్యాండిల్ చేయొచ్చు. మనకు క్లచ్లో స్లిప్పర్ అసిస్ట్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారనమాట. ప్రీవియస్ హంటర్తో పోల్చుకుంటే చాలా మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ బటన్స్ చూడవచ్చు మీరు, హై బీమ్, లో బీమ్, అలాగే పాస్ మూడింటికి ఒకటే స్విచ్ని అయితే ఇచ్చేసారనమాట. చూడ్డానికి చాలా బాగుంది ఇది. అలాగే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ బటన్, అలాగే హారన్ని మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మొత్తం లెఫ్ట్ సైడ్ సెక్షన్ అంతా ఇది. ఇకపోతే మనం కీని అయితే ఆన్ చేసి చూద్దాం. ఒకసారి మీరు ఇక్కడ డిస్ప్లే చెక్ చేసుకోవచ్చు. మనకి అనలాగ్, డిజిటల్ రెండు అయితే మనకు ప్రొవైడ్ చేశారు. మీటర్ అయితే మనకు డిజిటల్ మీటర్ చాలా చిన్నగా అనిపిస్తుంది, ఇంకొంచెం పెద్దగా ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది, బట్ బాగుంది. అండ్ రైట్ సైడ్ ఉండేది వచ్చేసి మనకి బ్లూటూత్ని కనెక్ట్ చేసుకొని నావిగేషన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు రైట్ సైడ్కి వస్తే కనుక ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ లెఫ్ట్లో ఉన్న స్విచ్ లాగే ఉంటుంది అనమాట. ఇంజన్ కిల్ స్విచ్ ఇది, అలాగే ఇంజన్ ఆన్, అలాగే సెల్ఫ్ మూడింటికి ఒకటే బటన్ అనమాట. అండ్ కింద వచ్చేసి హజార్డ్ లైట్స్ ఆన్ ఆఫ్, అంటే మనం పార్కింగ్ లైట్స్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ స్విచ్ అయితే యూజ్ అవుతుంది. సో గాయస్, ఒకసారి చూడొచ్చు మీరు వ్యూ అనేది ఏ విధంగా ఉంది. మనమైతే హంటర్ 350 2025 న్యూ మోడల్ బైక్ని అయితే రైడ్ చేస్తున్నాము. ఇప్పుడు 20లో వెళ్తున్నాను అనమాట. ఈ రోడ్లో 20 to 50 వెళ్ళొచ్చు అంతే. ఎక్కువ వెళ్ళామంటే కనుక మళ్ళీ స్లిప్పింగ్ అవుతాం అనమాట. మ్యాక్సిమం దీని స్పీడ్ వచ్చేసి మీకు 120 దాకా మీకు ఆరాంగా వెళ్ళొచ్చు మీరు. నేనైతే వెళ్ళలేదు అంత దూరం, జస్ట్ 40 to 50 అలా వెళ్ళాను అనమాట. బట్ మనం రైడ్ చేసినప్పుడు అయితే బీటింగ్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది, మీరు అది గమనించుకోవచ్చు. చూడవచ్చు అసలు మనం డ్రైవ్ చేస్తుంటే అసలు 40 నుంచి 50 ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదనమాట. ఇంకోటి ఏంటంటే బ్రేక్స్ చాలా మనకు స్మూత్గా పడుతున్నాయి. 2 డ్యూయల్ ABS అనమాట బ్రేకులు. అంటే క్లచ్ కూడా చాలా స్లిప్పరీ ఉంది. జస్ట్ 1 హ్యాండ్తో మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. 1 ఫింగర్తో మనం ఆపరేట్ చేయొచ్చు. క్లచ్ కూడా చాలా స్మూత్నెస్ ఉంటుంది క్లచ్లో. అండ్ బీటింగ్లో మాత్రం ఇంకా బీస్ట్ అని చెప్పొచ్చు. మనం ఇది వేసుకొని వెళ్తూ ఉంటే బైక్ మనకు ఇంకా తోలాలనిపిస్తుంది, కానీ బైక్ని ఆపాలనిపించదు. అండ్ చుట్టూ చూసే వాళ్ళకు కూడా ఇది అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. మనం వాళ్ళ మధ్యలోంచి వెళ్ళామంటే పీపుల్స్ మన సైడే చూస్తారు అదే పనిగా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలంటే, వెహికల్ టర్నింగ్ తిప్పాలంటే మనకు ఫుల్ టర్నింగ్ అవుతుంది. ఎలా అంటే మీకు హోండా ట్రిగ్గరు, యూనికార్న్ ఇట్లా ఫుల్ టర్నింగ్ అయితే చూసారా వెహికల్స్, అలా అవుతుంది. అదే మనకు RS 200, Yamaha R15 ఇలాంటి వెహికల్స్ అయితే మీకు హ్యాండిల్ లాక్స్ ఉంటాయి అన్నమాట. టర్నింగ్ తిప్పాలంటే కనుక చాలా లాంగ్ నుంచి టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అయితే షార్ట్ రేంజ్లో కూడా మనం టర్నింగ్ అనేది తీసుకోవచ్చు. చూడొచ్చు మనకు వచ్చేసి ఓడోమీటర్ చూపిస్తుంది. అక్కడ ముందర డిజిటల్ ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, రెండు మనకి ఒకే దాంట్లో వస్తాయి. అండ్ మీకు 30 to 40 ఆ రేంజ్లో మీరు డ్రైవ్ చేశారనుకోండి వెహికల్, అండ్ బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసినా కూడా ఎక్కడైనా సరే సిటీలో మీకు లెగ్స్ దగ్గర అయితే కొద్దిగా వామ్ అనిపిస్తుంది. ఇంజన్ 350cc కాబట్టి మీకు లిటిల్ బిట్ వామ్ అనిపిస్తుంది. బట్ 350 ఇంజన్స్ కాబట్టి ఇవి కామన్ అనమాట. మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు మాత్రం మీకు అంత వామ్ అయితే ఉండదు. దానికి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది గాయస్, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది. నాకైతే మాత్రం ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది రైడ్ అయితే మాత్రం. లాంగ్లో వెళ్ళే వాళ్ళకు ఎక్సలెంట్ ఉంటుంది, అసలు మీకు స్ట్రెస్ అనిపించదు. హైట్ వచ్చేసి నాది వచ్చేసి 5'6" అనమాట. సో 5'6" ఉన్న నాకైతే ఎక్సలెంట్గా సరిపోయింది. ఇంకా మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఒకసారి మీరు లాంగ్ నుంచి చూడొచ్చు. నా హైట్ వచ్చేసి 5'6", నాకు పూర్తిగా కాళ్ళు అయితే అందుతున్నాయి ఈ బైక్ మీద నుంచి, మీరు చెక్ చేయొచ్చు. షార్ట్ రైడర్స్కి చాలా బాగుంటుంది ఇది. మరి మీరు కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి, మీరు ఈ వెహికల్ అయితే మీకు కొద్దిగా ట్యాంక్ పైకి అయితే వస్తాయి లెగ్స్. షార్ట్ రైడర్స్కి అయితే చాలా బాగుంటుంది. 5'6", 5'7" అలా ఉన్న వాళ్ళకి, ఇంకో 5'3" అలా ఉన్న వాళ్ళు కూడా హ్యాండిల్ చేయొచ్చు ఈ వెహికల్ అయితే.
హైట్కి అయితే కనుక ఈ వెహికల్ ఎలా ఉందో. అంటే మీరు ఒకవేళ హైట్ ఉంటే కనుక మీరు లెగ్ అనేది కొంచెం పైకి వస్తుంది అన్నమాట. హైట్ పట్ల కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మీకు ఇంజన్ దగ్గర కొద్దిగా వామ్ అయితే అనిపిస్తుంది, హీటింగ్గా ఉంటుంది అన్నమాట. మీరు కొద్దిగా 30, 40, 50 అలా వెళ్ళారంటే, మీరు 80 అలా కొట్టారంటే కనుక మరీ అంత వామ్ అనిపించదు అనమాట. 350cc ఇంజన్ కాబట్టి అది బంపర్ టు బంపర్ తక్కువ స్పీడ్ వెళ్తే మీకు తొందరగా హీట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ లెగ్స్ దగ్గర వామ్ అనిపిస్తుంది. నోటీస్ చేశాను నేను. హంటర్ 350 2025 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రివ్యూ అయితే ఇది తెలుగులో. సో రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీకు రివ్యూ నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైనా బైక్ కొనాలనుకునే వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా సరే నేను మర్చిపోయి ఉంటే స్పెసిఫికేషన్స్ నాకు కామెంట్ సెక్షన్లో అయితే టైప్ చేయండి. నెక్స్ట్ టైం మనం వీడియో చేసేటప్పుడు వాటిని అయితే సరిదిద్దుకుందాం. సో వీడియోకు లైక్స్ అయితే నేను టార్గెట్ 1K ఇస్తున్నాను. సో 1K చేసేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్